శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ధనుర్వేద వర్ణనము 2. అగ్నిదేవుడు పలికెను. ద్విజుడు పూర్తి పొడవుగల ధనుస్సును తయారు చేయించి దాన్ని బాగుగా కడిగి తుడిచి దాని గదాజాయుధములను కూడా శుభ్రం చేసి వాటిని యజ్ఞభూమిలో ఉంచాలి. పిదప బాణాలు గ్రహించి కవచం ధరించి ఏకాగ్రచిత్తుడై అంబుల పొదని వీపుపై కుడి చంక దగ్గర గట్టిగా బంధించాలి. అట్లు చేయుటచే విలక్షమగు బాణం కూడా ఆ తూణీరం నందు స్థిరంగా ఉండను. కుడి చేతితో తూణీరం నుండి బాణంను వెలికి తీయాలి. ఎడమ చేతితో ధనుస్సును అచటి నుండి పైకెత్తి దాని మధ్య భాగాన బాణసంధానం చెయ్యాలి. చిత్తమందు విషాదమేమియో లేనివాడై ఉత్సాహ సంపన్నుడై నారిపై బాణపుంఖం నుంచి సింహకర్ణమను ముష్టితో నారిని బాణపుంఖంతో నొక్కిపెట్టి సమంగా సంధించి బాణాన్ని లక్ష్యం వైపు విడవాలి. ఎడమ చేతితో బాణం విడవవలనన్నప్పుడు ఎడమ చేతిలో బాణం ధరించి కుడి చేతిలో ధనుస్సు ముష్టిని పట్టుకోవాలి. లాగినప్పుడు బాణము అగ్రము గాని చెవి వరకు వచ్చినట్టు నారిపై బాణముంచాలి. ఆ సమయాన బాణాన్ని తర్జన్య అంగుష్టంనే కాక మధ్యమ అంగుళితో కూడా పట్టుకోవాలి. బాణప్రయోగ విధి నెరిగిన యోధుడు ధనుస్సుతో ముష్టితో గట్టిగా పట్టుకొని మనసును దృష్టిని లక్ష్యంపై నిలిపి బాణం శరీరం కుడివైపుకు వచ్చినట్లు చేసుకొని లక్ష్యం వైపు విడవాలి. ధనుర్దండం నేలపై నిలబెట్టినప్పుడు లలాట సమీపానికి వచ్చినంత పొడవు ఉండాలి. దానిపై చంద్రక బాణం సంధించి బాగుగా లాగి లక్ష్యంపై విడవాలి. ఈ విధంగా ఒక బాణం విడిచిన పిమ్మట వెంటనే తుణీరం నుండి తర్జన్య అంగుష్టములతో మాటిమాటికి బాణం పైకి తీసి దాన్ని మధ్యమ అంగుళి చేత కూడా తన వశంనందు ఉండనట్లు చేసుకొని శీఘ్రంగా లక్ష్యం వైపు విడవాలి. నలువైపులా దక్షిణం నందును లక్ష్యభేదం చేయిచూ పోవాలి. మొదటి నుండి 4 వైపులా లక్ష్యంను కొడుతూ బాణప్రయోగం చేయుట అభ్యసించాలి. పిదపాతడు తీక్ష్ణ పరావృత గత నిమ్న ఉన్నత క్షిప్ర వేధలు అభ్యసించాలి. పైన చెప్పిన వేధ్య లక్ష్యస్థానములను కొట్టుటకు సత్వమును చూపుచూ విచిత్రము దుస్తరమగు పద్ధతిలో అనేక పర్యాయాలు హస్తములచే బాణములు తీయుట విడుచుట అని పనులచే ధనుస్తర్జనం చెయ్యాలి. విప్రవర, వేద్యంలో అనేక భేదములున్నవి. దృఢము, దుష్కరము, చిత్రదుష్కరము అవి 3 విధములు. ఆ 3 మరల 2 విధములు. నత నిమ్నము, తీక్ష్ణము అనేవి దృఢవేద్య భేదములు. నిమ్నము, ఊర్ధ్వగతము అని దుష్కర వేద్య భేదములు. మస్తక, పనవ, మధ్యము అని చిత్రదుష్కర వేద్య భేదములు. ఈ విధంగా వీరుడు వేద్యగణములు వేధించుటలో ప్రవీణుడై ముందు కుడిపక్క నుండి కానీ ఎడమ పక్క నుండి కానీ శత్రు సైన్యంపై ఆక్రమణం చెయ్యాలి. దానివల్ల లక్ష్యంపై విజయం లభించును. ప్రయోగ నిపుణులు వేద్య విషయాన ఈ విధానంనే గ్రహించి ప్రతిపాదించి ఉన్నారు. యోధునకు వేద్యం కంటే కూడా భ్రమణం ఉత్తమమని చెప్పబడినది. లక్ష్యంని తన బాణము పుంఖంచే ఆచ్ఛాదించి దానివైపు దృఢంగా శరసంధానం చెయ్యాలి. భ్రమణశీలము చంచలము అగు లక్ష్యాన్ని అన్ని వైపుల నుండి కొట్టాలి. దాన్ని భేదించి సర్వవిధాలా దానికి పీడ కలిగించాలి. కర్మయోగ విధానం తెలిసినవాడు ఈ విధంగా తెలుసుకొని ఉచిత విధంగా ఆచరించాలి. మనోనేత్ర దృష్టిలను లక్ష్యంపై నిలపగలిగిన వాడు యముని కూడా జయించగలుగును. అగ్నిదేవుడు పలికెను. వశిష్ఠ, హస్తంను మనస్సును దృష్టిని జయించిన లక్ష్య సాధకుడు తప్పక సిద్ధిని పొంది యుద్ధం కొరకై వాహనారూఢుడు కావాలి. పాసం 10 హస్తంలో పొడవై గోళాకారమై చేతికి సుఖప్రదంగా ఉండాలి. దీని కొరకు మంచి ముంజగడ్డ కానీ హరిణముల ప్రేగులు కానీ అర్కవల్కల రజ్జువు కానీ ఏర్పరచుకోవాలి. ఇతర దృఢ సూత్రములతో కూడా సుందరముగు పాసం ఏర్పరచవచ్చును. ఆ సూత్రములను చాలా ఆవృత్తులు చుట్టి బాగా పేనవలను. 30 ఆవృత్తులు చేసి పేనిన తాడుతో పాసం నిర్మించాలి. పాస ప్రయోగ శిక్షణానికై శిక్షకులు కక్షలందు స్థానం ఏర్పాటు చెయ్యాలి. పాసమును ఎడమ చేతిలో ఉంచుకొని కుడి చేతితో విప్పాలి. దాన్ని కుండలాకారం చేసి అన్ని వైపులా తిప్పి శత్రువు శిరస్సుపై విసిరాలి. ముందుగా తృణచర్మాది నిర్మితముగా పురుషమూర్తిపై ప్రయోగించి పిదప గంతులు వేయుచున్న మనుషులపై ప్రయోగించి సాఫల్యం లభించిన పిమ్మటనే పాస ప్రయోగం చెయ్యాలి. సుశిక్షితుడ యోధుడు పాసంతో యుధోచితంగా జయించిన పిమ్మటనే శత్రువు విషయాన పాసబంధన క్రియ చెయ్యాలి. ఒరతో కూడిన ఖడ్గాన్ని నడుమునందు కట్టి దాన్ని ఎడమవైపు వేలాడదీయాలి. దాని ఒరను ఎడమ చేతితో గట్టిగా పట్టుకొని కుడి చేతితో ఖడ్గం వెలుపలకు తీయాలి. ఆ ఖడ్గం వెడల్పు 6 అంగుళాలు, పొడవు 7 హస్తాలు ఉండాలి. అనేకములైన లోహమయ శైలాకలను కవచములను తన సగం హస్తం నందు కానీ ధరించాలి. పక్కలందును పైనను కిందను శరీర రక్ష కొరకై ఈ వస్తువులన్నింటినీ యథాశాస్త్రంగా ధరించాలి. యుద్ధమందు విజయం సంపాదించుటకై ఎట్టి ఏర్పాట్లు చేయవలనో చెప్పెదను వినుము. తూనీరం యొక్క చర్మం చుట్టూన ఒక కొత్త దృఢమైన కర్రను తన దగ్గర ఉంచుకోవాలి.
దాని కుడి చేతి వేళ్లతో పైకి ఎత్తి ఎవరినెత్తిపై గట్టిగా కొట్టునో ఆ శత్రువు తప్పక మరణించును. ఈ పనిలో సిద్ధి లభించిన పిమ్మట 2 హస్తములతో ఆ కర్రతో శత్రువు తలపై కొట్టాలి. దీనితో అనాయాసంగా వాణ్ణి చంపగలుగును. ఈ విధంగా యుద్ధమందు సిద్ధి ఎట్లు కలుగునో చెప్పబడినది. యుద్ధభూమి అందు చక్కగా సంచరించుటకై తన వాహనాలచే శ్రమ చేయించుచుండవలనన్న విషయం ముందుగానే చెప్పి ఉన్నాను. ఓం శాంతి శాంతి శాంతి.